దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఉదయకాలమే దేవుని యొక్క వాక్ బలంతో ఈ దినాన్ని అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ప్రారంభిద్దాం. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. ఈరోజు దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి విషయంలో మనము పెద్దవారై ఉండాలి. దుష్టత్వ విషయంలో చిన్న పిల్లలను పోలిన వారై మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఈరోజు దుష్టత్వం విషయంలో, దుష్టత్వం అంటే దుష్టునికి సంబంధించింది. అన్యాయము, అక్రమము, చెడ్డ మాటలు, చెడత్వము, బైబిల్కి విరోధంగా నడుచుకోవడమే దేవుని బిడ్డలారా దుష్టత్వం. అయితే ఈ విషయంలో మన చిన్న పిల్లల వాని మనసు వలె మనం ముందు కొనసాగాలని, మంచి విషయంలో ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, బుద్ధి విషయంలో పెద్దవారే మీరు నడుచుకోవాలి. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు కొనసాగాలి, క్రైస్తవ జీవితంలో ఎలా ముందుకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వెళ్ళాలి. మరి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, మరి వృత్తి వ్యాపార విషయంలో కొంచెం జ్ఞానం అనేది మనకు అవసరమని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం వలన ఏదైనా కట్టబడుతుందని దేవుడు తెలియజేస్తూ ఉండగా, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాల వల్లే మీరు ఉన్న వ్యాపారంలో, వృత్తుల్లో, ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు. దేవుడే మిమ్మల్ని వృద్ధిపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో బుద్ధి కలిగి, మంచి పద్ధతులు కలిగి ఎలా నడుచుకోవాలో జ్ఞానంగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా లోకానికి వేరవుతూ, లోకానికి మనకి వ్యత్యాసం చూపిస్తూ మనం బ్రతకడం దేవుడే తెలియజేస్తూ ఉండగా, ఈరోజు మీరు ఎక్కడున్న బుద్ధి కలిగి మంచి బిడ్డలుగా ఎదుగుతూ ఆత్మీయంగా బలపడదాం. మరి దుష్టత్వ విషయంలో దానికి దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు మరి ఆ క్రియను చూపించకుండా దైవత్వంలో ముందుకు వెళ్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్యోచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బుద్ధి విషయంలో మంచిగా మెలగాలో, జ్ఞానవంతంగా మెలగాలో ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి నడిపించయ్యా. దుష్టత్వంలో వారిని దూరపరిచి ఏ దుష్టక్రియలు వారిలో పనిచేయకుండా మొత్తం మీ ప్రవర్తన, మీ ఆధిపత్యం, మీ యాజకత్వంలోనే వారిని ముందుకు కొనసాగించి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం, ఆత్మీయంగా బలపడదాం. ఈ రోజు దేవుని బిడ్డలారా 34వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకొని మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమ. అవి నీ పాదము